గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీ సోమేష్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు బంధు సమితి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, ప్రెస్ మిత్రులు, సభలో హాజరైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మొన్న మేడ్చెల్లో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం. ఈరోజు ఇక్కడ జనగామ జిల్లా కొడకండ్లలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినాం. నేను ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఇది కొత్త చరిత్ర అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, భారతదేశంలో ఎక్కడ కూడా, ఈవెన్ వరల్డ్ ఓవర్ ప్రపంచంలో కూడా రైతులకు ఎక్కడ వేదికలు లేవు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలు అమెరికా, యూరప్ దేశాలలో కూడా రైతులు నిరసన తెలియజేస్తూనే ఉంటారు. టన్నుల కొద్ది టమాటాలు తెచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు, టన్నుల కొద్ది ఆలుగడ్డలు తెచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. ఎందువల్ల? రైతులకి ఒక ఆర్గనైజేషన్ లేదు, ఒక వ్యవస్థ లేదు. రైతు చాలా పెద్దవాడు, బాగానే ఉంది వినటానికి, కూర్చొని మాట్లాడుకోవడానికి జాగలేదు. ఎక్కడ కూర్చోవాలా? లేదు. ఎవ్వరిది వాళ్ళే ఆగం జగన్నాథం. మార్కెట్కు ధాన్యం కొనుక్కోవడం కానీ, విత్తనాలు వేసుకోవడం కానీ, పంటలో అవలంబించాల్సిన మెలకువలు కానీ, ఉత్తమమైన పంటలు పండించే విధానాలు కానీ ఒక కాడ కూర్చొని రైతులు మాట్లాడుకునే పరిస్థితి లేదు. మన దేశంలో అయితే అసలు లేదు. వేరే దేశాలలో ప్రభుత్వాలు చాలా గొప్పగా సబ్సిడీలు ఇస్తాయి, మన దేశంలో అది కూడా ఉండదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాము అంటే కూడా ఇయ్యనియరు. ఇది పెద్ద భయంకరమైన కథ. రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉండి ఇస్తామంటే కూడా మీరు ఇయ్యద్దు, ఇస్తే మీ ధాన్యం కొనము అని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. ఇవి నా చేతిలో ఉన్నది ఇప్పుడు ఎఫ్సిఐ ఆర్డర్. వడ్లు అనేది అవి సన్నయ్య అయినా దొడ్డి అయినా ఏవైనా సరే 1888 రూపాయలకి మీరు కొనాలి. ఒకవేళ 1888 కంటే రూపాయి ఎక్కువ పెట్టినా మీ ధాన్యమే తీసుకోము. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా, ఒక మనకు కాదు, దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్. ఇప్పుడు సన్న వడ్లకు నేనేమైనా చెప్దాం ఎక్కువ అంటే కూడా ఆ రోజే మన వడ్లు తీసుకున్నట్టు బంధు పెడతారు. ఇది మన దేశం పరిస్థితి. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలకు రైతుల మీద ఉన్న ప్రేమ, దయచేసి రైతు బంధు మిత్రులు, రైతులు, మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. పోను 150 రాష్ట్ర ప్రభుత్వం ఇద్దామంటే మీ వడ్లు తీసుకోవడమే బంద్ చేస్తాం
అనిగో ఇది ఆర్డర్, ఇది ఎఫ్సిఐ ఆర్డర్. ఈ ఆర్డర్ కాపీని నేను పేపర్లకు ఇస్తాను. రేపు అన్ని పేపర్లలో వివరంగా వస్తుంది. మీరు దీన్ని చదవాలి, గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదో పద్ధతి. సరే, అది కూడా ఎట్లా అధిగమించాలని ఆలోచన చేయాలి. అంటే దీని అర్థమైంది, భారతదేశ రాజ్యాంగం కళ్ళు ఎర్ర చేసి పండ్లు పడపడ కొరికి పిడికిలి ఎత్తాలి. ఆ సమయం రావాలి. కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. మేము లేని మీరెక్కడన్నారు బిడ్డ అనేటువంటి ఒక వార్నింగ్ పోవాలి. ఆ వార్నింగ్ తెలంగాణ కూడా పంపించాలి. సిద్ధమేనా? తయారేనా? పంపుదామా? అట్లా జరిగే వరకు ఎవరు చూడరు, పట్టించుకోరు. ఇంకొక మాట కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. భారతదేశంలో మనం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, 29వ రాష్ట్రం, యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. నేను ఒకటే ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఉద్యమ సమయంలో ఇదే జిల్లా, జనగామ జిల్లా బచ్చన్నపేట కేంద్రం, నన్ను పొమ్మని చెప్తే ఆ మార్గంలో పోతూ ఉపన్యాసం మాట్లాడండి కేసీఆర్ గారు అన్నారు. వెనుక బండి మైక్ల జీప్ ఉండేది అప్పుడు ఉద్యమంలో. ఆ ఊరు సెంటర్లో కొంతమంది ఉంటే నేను దిగి జీప్ ఎక్కి మాట్లాడాను. చాలా ఆశ్చర్యపడ్డాను. నేను చాలా ఆశ్చర్యానికి గురైన. ఏందా ఒక్క యువకుడు కూడా కనపడతలేడు, ఎక్కడికి పోయిన యువకులు మొత్తం ముసలోళ్ళే ఉన్నారు మీటింగ్లో, ఏంది పరిస్థితి అంటే, సార్ యువకులంతా బతకపోయింది సార్ అని చెప్పారు. ఎందుకు అంటే ఇది 7వ సంవత్సరం వరుస కరువు, మంచినీళ్ళు కూడా లేవు. మంచినీళ్ళు 3-4 కిలోమీటర్లు పోయి బండి మీద తెచ్చుకుంటున్నాం. 4-5 రోజులకు ఒకనాడు స్నానం చేస్తున్నాం. ఇది మా గతి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే నేను కూడా 2 కళ్ళతో ఏడ్చిన. ఆ రోజు ఇదే జనగామ జిల్లాలో బచ్చన్నపేటలో నేను కళ్ళారా ఏడ్చిన. అట్లనే మహబూబ్ నగర్ జిల్లా నడిగడ్డకు పోయినప్పుడు కావచ్చు, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ మీద పోయినప్పుడు కావచ్చు, రైతుల బాధలు, ఆత్మహత్యలు, ఆ ఉరితాళ్లకు వేలాడే పీనుగలు నేను కండారా స్వయంగా చూసి ఏడ్చిన. ఆ రోజు నేనే దుఃఖపడ్డా. అందువల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం సాధించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఎంత దూరం పోయినా మంచిదే, ఏమైనా మంచిదే. తెలంగాణ రైతాంగం భారతదేశంలోనే ఒక అగ్రగామి అద్భుతమైనటువంటి రైతాంగం తయారు కావాలి, తయారు చెయ్యాలి అని ఒక ప్రతిజ్ఞలాగా తీసుకున్నాం. ఒక్క మాటలో మీకు అర్థమవుతుంది. ఇది అంత టెక్నాలజీ యుగం, మీకు అందరికి తెలుసు. మీ చేతులు, అందరి చేతులు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉన్నది. ఏ మాలమూల పల్లెలో ఉన్నా మీరు వాస్తవాలు తెలుసుకోవచ్చు. ఎవడో ఏదో చెప్తే నమ్మడం కాదు. నేను చెప్పింది కూడా నమ్మని నేను చెప్పలేను, కానీ మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. గ్రామాలలో చర్చ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతులోకమంతా కూడా చర్చ చేయాలి. ఈరోజు భారతదేశంలో మొత్తం ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని వాళ్ళ గ్రామాలలోనే కొనే ఏర్పాట్లు చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో మన తెలంగాణ ప్రభుత్వం. వేరే ఏ రాష్ట్రం కూడా కొంటలేదు, కొనరు. రైతుల కర్మ వాళ్ళని గాలికి వదిలేస్తారు. కొందాం, కొంచెం మంచి ధర ఇద్దామంటే కూడా మెడ మీద కత్తి పెడతారు, ఆంక్షలు పెడతారు. కాబట్టి ఈ రకమైన చిక్కులలో మనం ఉన్నాం. మొత్తం ఇండియాలో మనం ఒక్కలమే ఇలా ధాన్యం కొనేది. ఎందువల్లంటే ఈ దరిద్రం కొట్టు మహమ్మారి కరోనా ఇంకా కూడా ఉంది, ఆ పీడ ఇంకా పోలే. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల మార్కెట్ కంపెనీలలో వస్తే ఒకటే దగ్గర జమ అయితే లేని ప్రమాదాలు పెచ్చరిల్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి 10 రూపాయలు పోయినా మంచిదే, రైతుల పేరు మీద 1000 కోట్లు నష్టం వచ్చినా మంచిదే, కానీ గ్రామాలలోనే ఏర్పాట్లు చేయండి అని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి గారికి. ఏ ఊరు కా ఊరినే కొంటారు, ఒక గింజ కూడా మీరు బయట అమ్మే అవసరం లేదు. ఎక్కడోళ్ళు అక్కడనే తమ తమ గ్రామాలలో ధాన్యాన్ని బ్రహ్మాండంగా విక్రయించుకోవచ్చు. నేను ఒకటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఒక మాట. ఇక్కడ ఈ సభలో, కొడకండ్ల సభలో ఉన్న వాళ్ళే కాదు,
యావత్తు తెలంగాణ రైతాంగం ఈరోజు నా మాటలు వింటా ఉన్నారు, టీవీలలో వింటా ఉన్నారు. ఇప్పుడు వినేవాళ్ళు వింటున్నారు, లేని వాళ్ళు యూట్యూబ్లో తర్వాత తీసి చూస్తారు. తెలంగాణ 50 మంది రైతు లోకానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ రైతు వేదికలు కూడా ప్రపంచంలో ఇండియాలో ఎక్కడ లేవు, ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు నేను ఇనాగరేట్ చేసి ఇక్కడ దయాకర్రావు గారు పిలిస్తే సంతోషంగా ఒప్పుకొని ఒక మారుమూల ప్రాంతానికి పోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను ఇనాగరేట్ చేసి చాలా చాలా గర్వపడతా ఉన్నా. ఒక రైతు, నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా రైతునే. అది ఇనాగరేట్ చేసినప్పుడు, దాన్ని ప్రారంభోత్సవం చేసినప్పుడు రాజ్యం గెలిచినంత సంతోషమైంది నాకు. ఇది ఒక గొప్ప పని, అద్భుతమైన పనికి శ్రీకారం చుట్టినాం. ఇది మామూలు పని కాదు, ఆషామాషి పని కాదు. గవర్నమెంట్ చాలా స్కీములు పెడితే మీరు చూస్తారు, అగో అంటే 6 నెలలు కంప్లీట్ కావు, మొదలైతే కానీ అక్కడ వాడిపడేస్తారు. చాలా చర్చ జరిపి పార్టీలో మా ఎమ్మెల్యేలతోని లెజిస్లేచర్ మీటింగ్లలో, క్యాబినెట్ సమావేశంలో తీవ్రమైనటువంటి చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. డబ్బులు ఖర్చు అయితే అయినాయి, కానీ రైతులకు కూర్చొని మాట్లాడుకునేటువంటి జాగా కావాలి. అది లేకుండా వాళ్ళని ఐక్యం చేయలేం. కాబట్టి ఖచ్చితంగా రైతు వేదికలు నిర్మించాలని, ఎన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టాలని నిర్ణయం చేసి ఇవాళ రైతు వేదికలు నిర్మాణం చేసినాం. అవి 1-2 కాదు, 2601 రైతు వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసే విషయం, మీ కళ్ళ ముందే ఉంది. దాదాపు 95% కంప్లీట్ అయినాయి. ఇంకొక 40-50 మాత్రమే బేస్ మీట్ లెవెల్లో ఉన్నాయి. ఒక 90 మాత్రం లెంటల్ లెవెల్లో ఉన్నాయి. 1500 చిల్లర కంప్లీట్గా తయారైపోయినాయి కొడకన్ల మాదిరిగానే. ఆల్మోస్ట్ ఇంకో వారం లోపల మిగతా అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. దీనికి దాదాపుగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, వట్టిగానే పెట్టలే ఈ ఖర్చు. గొప్ప ఉద్దేశంతో, ఒక వ్యూహంతో, ఒక పటిష్టమైనటువంటి అవగాహనతోని ఇవి కట్నం తప్ప తమాషా కాదు. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆగమాగం అడివడివి కాదు. ఈ రైతు వేదికలు నేను కట్టించింది నా గొప్ప కళ. రైతాంగం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చ చేయాలి. నియంత్రిత సాగు అని మీరు పేపర్లలో చూసారు. మంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన. మిమ్మల్ని ఎవరు ఎందుకు నియంత్రించాలి? రైతులను గవర్నమెంట్ ఎందుకు నియంత్రించాలి? మీకు రావాల్సిన శక్తి ఏంది? నేను కోరేది ఏంటంటే, రాజేశ్వర రెడ్డి మన రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద కాపాయన, నేను కూడా కాపోనే, మనందరి కాపోళ్ళకి ఆయన అధ్యక్షుడు. మనకు రేపు ఎట్లా వస్తుంది? ఎంత పవర్ఫుల్ అవుతుంది ఇది? ఈ రైతు వేదిక ఒక ఆటం బాంబు, ఒక అద్భుతమైన శక్తి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, రైతులు ఇప్పుడు ఏమున్నాం? మనం ఆర్గనైజ్డ్గా లేం, ఎవరికి వాళ్ళే ఉన్నాం, విసిరివేయబడ్డట్టున్నాం. అందువల్ల మనకు విలువ లేదు, గౌరవం లేదు. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అనే శాస్త్రాలు పుట్టుకొచ్చినాయి. అది కాదు బిడ్డ, మేము సంఘటితమవుతున్నాం రైతులమని చెప్పి తెలంగాణ రైతాంగం నిరూపణ చెయ్యాలి. అందుకు ఈ రైతు వేదికలు నిజమైన రైతు వేదికలు కావాలి. అనకపోతే మాకేమవుతుంది కాదు, అనకపోతే బంగారం వస్తుంది, అనకపోతే బతుకొస్తుంది. ఎట్లా ఉంటుంది? ఎట్లా సంఘటిత పడాలా? రైతాంగం అంతా ఏం పంట పెట్టాలో నిర్ణయించాలా, దేశంలో ఏది అమ్ముడుపోతుందో నిర్ణయించాలా, దేనికి ధర వస్తుందో నిర్ణయించాలా. ఎవడో ఎల్ఏ నిర్ణయించుడు కాదు, మీ రైతు బంధు కమిటీలు నిర్ణయించాలి, మీ రైతు సంఘాలు నిర్ణయించాలి, ఈ వేదికలలో కూర్చొని నిర్ణయించాలి. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖలో చాలా ప్రబలమైన మార్పులు తెస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక ఏజెన్సీ, ఒక ఐఏఎస్ అధికారులు పెడతా ఉన్నాం. దేశంలో ఏ పంటలు వేసిండ్రు, మనం ఏ పంట వేస్తే లాభం, మన రైతులకు ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి, ఏం చేయాలనేది ఈరోజు మనందరం కూడా ఆలోచన చేసి ఒక శాఖ పెడతా ఉన్నాం. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మార్కెటింగ్ ఏమేస్తే మంచిదనేది సూచన ఇస్తారు. పల్లా రాజేశ్వర రెడ్డి గారి దగ్గర కూడా రాష్ట్ర రైతు బంధు కమిటీ దగ్గర కూడా అధికారి ఉంటాడు, ఆయన కూడా అదే పని చేస్తాడు. మీ అందరికీ మెసేజ్లు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మీ రైతు వేదికలకు కూర్చోండి. ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు, లేదు మన జనార్దన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మాట్లాడతారు, ఒక మెసేజ్ ఇస్తారు, లేదు మన చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు, ఒక సందేశం ఇస్తారు అని చెప్తే వందలాది మంది రైతులు ఆ రైతు వేదికలు కూర్చోవాలి, వినాలి. అవే కాదు,
మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు ఉన్నారు, అక్కడ శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళు మీకు పాఠాలు చెప్తారు. వరి పంట వేస్తే ఏం చేయాలి, మక్క పంటలో ఏం చేయాలి, అల్లం వేస్తే ఏం చేయాలి, పసుపు వేస్తే ఏం చేయాలి, ఇంకా కాటన్ పంటలో ఏం చేయాలి, మేలైన కాటన్ ఎట్లా పుట్టియాలి, ఇవన్నీ కూడా సూచనలు ఎప్పటికప్పుడు ఆ రైతు వేదిక దగ్గర పెట్టే టీవీలు రేపు పొద్దున పెడతాం. కొద్ది రోజులలోనే ముందు బిల్డింగులు కావాలని చూసినాం, బిల్డింగ్లు అయిపోయినాయి. ఒకటే దగ్గర నుంచి మాట్లాడితే అన్ని వేదికలలో ఆ టీవీలలో మీకు అధికారులు కనిపించే ఏర్పాటు కూడా చేస్తాం. టెక్నాలజీ ఉంది కాబట్టి అవన్నీ విన్నట్టయితే మన రైతాంగం బంగారం పండియగలుగుతారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మీకు తెలుసు, దాని రాజధాని రాయ్పూర్. నేను అక్కడికి వెళ్ళినా ఒక 5,000 మంది రైతులు ఒక సొసైటీ లాగా పెట్టుకున్నారు. మధ్యలో ఒక చిన్న సేమ్ మన రైతు వేదిక కంటే చిన్నగా ఉన్నది, ఒక హాల్ పెట్టుకున్నారు. 5,000 మంది ఒక ముఠి, ఒక ఐకమత్యం. వాళ్ళందరూ కూడా రకరకాల పంటలు వేస్తారు, 4-5 రకాల పంటలు. ఒక్కొక్క రకం పంట గురించి ఆ రూమ్లో జమై చర్చ చేస్తారు, ఆ హాల్లో జమై చర్చ చేస్తారు. నువ్వేం విత్తనం పెట్టినావు, నేనేం పెట్టినా, ఏం చేయాలి, నీకు ఎన్ని టన్నులు వచ్చింది, నాకెన్ని టన్నులు వచ్చింది, నాకు తక్కువ ఎందుకు వచ్చింది అనేది బాగా అనుభవాలు పంచుకుంటారు, పరస్పరం పంచుకుంటారు. దాంతో మేలైన పంటలు పండిస్తూ ఉన్నారు, లాభాలు బాగా వస్తూ ఉన్నాయి. ట్రాక్టర్లు కొంటే ఎవరికి వాళ్ళే కొనరు. అయ్యా మేము 100 ట్రాక్టర్లు కొంటాం మా ఊరికి, ఏం ధరకు ఇస్తామో చెప్పని చెప్పి డైరెక్ట్ కంపెనీకి మాట్లాడతారు. ఎరువుల కంపెనీ కూడా చిల్లర దుకాణాలలో పోయి కొనరు, సొసైటీ ఉన్నారు కాబట్టి, ఐకమత్యం ఉంది కాబట్టి డైరెక్ట్ ఎరువుల కంపెనీ ఎండీకి మాట్లాడతారు. కల్తీ లేని ఎరువులు వాళ్ళ ఇంట్లోకి వచ్చి దించిపోతారు, అందరికన్నా 20 రూపాయలు బస్తాకు తక్కువ ధరకు ఇస్తారు. ఇట్లా ఐకమత్యంగా ఉంటే అనేక లాభాలు ఉన్నాయి. రేపు ఈ రైతు వేదికలు గొప్ప శక్తిని మనకు అద్భుతంగా తయారు చేసేటువంటి పరిస్థితి కావాలి. రైతులు సంఘటిత పడితే గొప్ప విప్లవానికి శ్రీకారం చుట్టచ్చు. ఆ సంఘటిత శక్తిలో అంత పవర్ ఉంటుంది. ఆ పవర్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్గా మీ బిడ్డగా, నేను కూడా ఒక కాపు బిడ్డగా, నేను కూడా వ్యవసాయం చేసే వ్యక్తిగా రైతుల బాధలు నాకు తెలుసు. ఎవరు అడిగిందండి కేసీఆర్ను, నువ్వు రైతు బీమా పెట్టమని నన్ను ఎవరు అడిగినరా, నాకు ఎవరిని అప్లికేషన్ ఇచ్చినరా? రైతుల కుటుంబాలు 2 ఎకరాలు, అరెకరం, ఎకరం, పావు ఎకరం, గుంట, 2 గుంటల రైతుల గతి ఎంతో నాకు తెలుసు. ఆ రైతు చచ్చిపోతే ఆ కుటుంబం బజారున పడుతుంది. నిన్నటిదాకా రైతుగా ఉన్న కుటుంబం భిక్షమెత్తుకునే పరిస్థితి పోతుంది. రైతు కుటుంబాలు అట్లా అబాస్ పాలు కావద్దు, రోడ్డు పాలు కావద్దు, ఆ బిడ్డలు చల్లగా బతకాలి అని ఆలోచన చేసి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతున్నా రైతు బీమా తెచ్చి పెట్టినాం. ఎందుకు పెట్టినా, నేను పని లేక పెట్టినా? ఎందుకు పెట్టినామంటే రైతు కుటుంబాలు బజారున పడద్దు, రైతు ఆర్థికంగా చితికిపోవద్దు. ఏ కారణం చేత చచ్చిపోయినా సరే 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ ఖాతాలు జమైపోతూ ఉన్నాయి. మీ అందరి కన్న ముందర ఇది ఉన్నది. ఎవరు డిమాండ్ చేయలే, నాకు ఎవరు దరఖాస్తు చేయలే, ఏ ప్రతిపక్ష పార్టీ వాడు ధర్నా చేయలే, అసెంబ్లీలో కూడా నన్ను నిలదీసి అడగలే. నా అంతటి నేను నా బుర్రలో పిలిచిన ఆలోచన రైతులను కాపాడిన దానిలో పెట్టినటువంటి ఆలోచన. ఇది వాస్తవం కాదా? అందరికి అర్థమైతలేదా? కనపడతలేదా? పల్లెలలో ఇలా రైతు చచ్చిపోతే రైతు కుటుంబం బజారున పడే పరిస్థితి లేకుండా చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాదా? ఈ విధంగా అనేక చర్యలు తీసుకున్నాం. కరెంటు గోస భగవంతునికి ఎరక, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఇవనికి అర్థమయ్యేది కాదు. మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫారాలు కాలుడు, 1000 రూపాయలు లంచాలు పెట్టుడు, వర్ణనాతీతమైన బాధ. యాద్ చేసుకుంటే గుండెలు దడదడ అంటే ఇప్పుడు మళ్ళా దాన్ని చాలా కష్టపడి మొండిగా ఎంబడబడి అధికారులతో పనిచేయించి 26,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా దీన్ని తీయాలని చెప్పి, చేయాలని చెప్పి మంచిగా చేసినాం, చదువుకున్నాం. ఇలా 24 గంటల కరెంటు పూర్తి స్థాయి ఉచితంగా ఫ్రీగా రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తాం. ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రాలని కానీ పూర్తి 24 గంటలు ఇయ్యరు. ఫ్రీ కరెంట్ పంజాబ్ ఇస్తుంది, ఫ్రీ కరెంట్ తమిళనాడు ఇస్తుంది, కానీ మనం ఇచ్చినట్టు 24 గంటలు ఎవరు ఇయ్యరు. 24 గంటలు నాణ్యతతో కూడుకున్న క్వాలిటీ, హై క్వాలిటీ పవర్ను టోటల్ ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా రైతులకు ఇచ్చే ఒకటే ఒక గవర్నమెంట్ ఇవాళ ఇండియాలో తెలంగాణ గవర్నమెంట్. ఈ సదుపాయం మనం పొడగొట్టుకోవద్దు. ఎవరు పెట్టలే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, చాలా పార్టీలు మాట్లాడతాయి. చేసినరా వాళ్ళు లేరా? వాళ్ళు చేయనంటే వాళ్ళకి అవకాశం లేకుండా చేయలే. అందువల్ల నేను మీతో కోరేది,
రైతుల గురించి ఇంత ఆలోచించి మొన్న కూడా పెట్టింది నాకు. నేను ధరణి పోర్టల్లో మాట్లాడినా, అక్కడ ఉపన్యాసం మాట్లాడితే అది ఉంది కదా సోషల్ మీడియా, ఫేస్బుక్కో మన బుక్కో ఉంటుంది, దానిలో కూడా పెట్టిండు నువ్వు రైతు పిచ్చోడవా, నీకు రైతు తప్ప ఇంకేం పట్టదా అని కూడా నన్ను ఎగతాళి చేశారు. నేనేం చెప్పినా ఆడ నేను చెప్పింది ఒకటే, కేసీఆర్ బతికుండగా రైతు బంధు ఆగదు, ఎట్టి పరిస్థితి ఆగదని చెప్పిన. స్పష్టత ఉంది, ఊరికి ఆశామాసిగా చెప్పలే. వెనకడ జాగీర్దారులు జమీందారు ఉన్నప్పుడు కౌలుదారులకు రక్షణ చట్టం తెచ్చినారు. ఇవాళ జమీందారు లేడు, జాగీర్దారు లేడు, భూమి అంతా పంచోడు అయిపోయింది. 93% చిన్న సన్నకారు రైతులే ఉన్నారు, 5 ఎకరాల లోపడి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పడ్డ బాధలు వర్ణనాతీతం. వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినాం. వీఆర్ఓల మీద వ్యక్తిగత కోపం కేసీఆర్కి ఎందుకుంటుంది? నాకేమైనా వాళ్ళు పాలెల్లా పంపోలే, వాళ్ళతో నాకేం పంచాయతీ? నా పంచాయతీలో రైతులు బాగుండాలి. తెల్లటాలకి మాయా మచ్చింద్ర చేసి ఒకని భూమి ఇంకోని రాసి గందరగోళం చేసి పెద్ద గందరగోళం పెట్టింది. రైతులకు భూమి విషయంలో కూడా సంపూర్ణమైన రక్షణ రావాలి. నా భూమిని ఎవ్వడు ఏం చెయ్యలేడు అని కంటినిండా నిద్రపోయే పరిస్థితి ఉండాలి. అసెంబ్లీలో కొన్ని పక్షాలు మాట్లాడినాయి. కౌలు రైతుల సంగతి ఏంటని నేను చెప్పిన మా ప్రభుత్వ విధానం ఇది. కౌలు రైతు గురించి మేము పట్టించుకోము, అనుభవదారు కాలం రాయము. ఎందుకు అనుభవదారు కాలం? దాంతో జరిగే డ్రామా ఏంది మీకు తెలుసు కదా, తెలియదు మీకు చాలామందికి. అనుభవదారు కాలంలో 3 ఏళ్ళు కనుకుంటే 3 ఏళ్ళు అనుభవదారు ఆయనే ఉండి పాని ఉంటే ఆయనకు హక్కులు వస్తాయి. ఇక ఆయన కోర్టులో కేసేస్తాడు, ఎవరినో వకీల్ని పట్టుకోవాలి, కోర్టులో కేసేయాలి. ఇక అసలుదారు మొత్తం పీక్కొని సావాలి, ఇక ఆఫీసుల చుట్టూ తిరగలేక. 3 ఏళ్ళ పానీలో ఇంకో తమాష ఉంటుంది. 2 ఏళ్ళేమో పాని, 3వ సంవత్సరంది చేతి పాని అంటారు. చేతి పాని అంటే వీఆర్ఓ దయ, అనుభవదారు ఉన్నా లేకున్నా వీఆర్ఓ చేతి పాని రాసి ఇస్తే అది కూడా లెక్క పెట్టి తీసుకోవాలని ఒక పుణ్యాత్మ జడ్జిమెంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి చాలా కష్టాలు మోపినాయి. అందువల్ల ఎందుకంటే ఒక రైతు భూమి కౌలుకు ఇవాళ ఈ పసలు ఒకనికి ఇవ్వచ్చు, నెక్స్ట్ పసలు ఇంకోనికి ఇవ్వచ్చు, మరుసటి సంవత్సరం ఇంకోగానికి ఇవ్వచ్చు. ఎవరికి ఎవడు కౌలు ఇచ్చిన రాసుడే గవర్నమెంట్ పైన ఏం అక్కర్నది? పట్టాదారు అన్నప్పుడు పట్టాదారు దట్టాలి, ఆయన హక్కులు కాపాడాలి. ఇవాళ జాగీర్దారు లేరు, జమీందారు లేరు, అంత చిన్న రైతులే ఉన్నారు. నేను అడిగిన, నన్ను క్వశ్చన్ చేస్తే నేను అడిగిన, బంజారా హిల్స్లో లక్షల స్క్వేర్ ఫీట్ల బంగాళాలు కడతారు, ఐటీ ఆఫీసులకు కిరాయిలకు ఇస్తారు, ఒక నెలలో 50 లక్షలు, 30 లక్షలు, 70 లక్షలు కిరాయి వచ్చే వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ అనుభవదారు కాలం ఎందుకు రాయారండి? రైతులు అగ్గో దొరికినరా? కౌలుకి ఇచ్చినండి ఏంది? కిరాయికి ఇచ్చడే కదా. బంజారా హిల్స్లో రాయరు, జూబ్లీ హిల్స్లో రాయరు, సిటీలలో రాయరు. ఇల్లు కిరాయికి ఇస్తే మరి కిరాయికి ఉన్న రాయాలి కదా, అనుభవదారులను ఆడ రాయరు. ఈడ రైతు అగ్గో దొరికింది కాబట్టి, రైతు పక్షాన్ని వాడు మాట్లాడటం లేడు కాబట్టి ఇవాళ అనుభవదారు కాలం అని పెట్టి ఆగం పట్టించి చేసిన. నేను చెప్పిన మా ప్రభుత్వం యొక్క పాలసీ ఇది, ఎట్టి పరిస్థితుల అనుభవదారు కాలం ఉండదు. ఈ అనుభవదారు కాలం పేరిట నేను మా రైతుల మెడల దూలం గడదాల్చుకోలేదు అని చెప్పిన. నేను ఇవాళ 3 కాలమ్స్ పెట్టినాం, కేవలం ఓన్లీ 3 ఉంటాయి పహానీలు. అనుభవదారు లేదు, మను లేదు, మశానం లేదు, చాలా క్లీన్గా ఉంటుంది, ఎవ్వల భూమి వాళ్ళకు ఉంటుంది. నేను ఇంకో చాలా పెద్ద మాట చెప్తా ఉన్నా, మీరందరూ కూడా రైతులు, మీకు అర్థమవుతుంది, మీరు వింటూ ఉంటారు. కాస్రా నిజాం కాలం బందోబస్తు అని మీరు వింటారు. నిజాం రాజు ఉన్నప్పుడు ఆయన ఒలిపించిన భూమి సర్వే చేయించింది, తర్వాత ఎవడూ చేయలే, ఎవరు పట్టించుకోలే. కానీ ఫస్ట్ టైం మన ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే పిడికిలెత్తి మొత్తం టోటల్ సర్వేకి నేను మొన్న ఆర్డర్ ఇచ్చినాను. కొద్ది రోజులలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. గెట్టు పంచాయతీ, పుట్ట పంచాయతీ ఉండదు, కంప్లీట్ సర్వే చేసి దూద్కా దూద్, పానీకా పానీ, పాలకు పాలు, నీళ్ళకు నీళ్లు తేల్చేస్తారు. తేల్చి ఏం చేస్తారు? దానికి ఏమిస్తారు? గెట్లు, హద్దులు ఏమిస్తారు? కోఆర్డినేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కోఆర్డినేట్స్ని తెలుగులో చెప్పానంటే, భూగోళం చదువుకున్నాం చిన్నప్పుడు, అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్తారు. ఆ అక్షాంశాలు రేఖాంశాలనే హద్దుగా నిర్ణయించి ఇచ్చేస్తారు. ప్రతి సర్వే నెంబర్కు, ప్రతి రైతుకు ఆ గెట్టు కొలిచి ఇచ్చేస్తారు. ఒక్కసారి అవి ఇచ్చింది గవర్నమెంట్ అంటే, ఈ అధునాతన యుగంలో, ఈ టెక్నాలజీ యుగంలో భూగోళం ఎన్ని రోజులు ఉంటుందో, భూమికి అయస్కాంత శక్తి ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పటిదాకా భూగోళం ఇచ్చకపోదో అప్పటిదాకా అక్షాంశాలు రేఖాంశాలు అట్లే ఉంటాయి. కాబట్టి ఎవ్వడు కూడా దాన్ని మార్చే అవకాశం లేదు, ఎటువంటి వాడు కూడా దాన్ని మార్చే అవకాశమే లేదు. అప్పుడు చాలా అద్భుతమైనటువంటి పల్లెలు ఉంటాయి.
ప్రశాంతమైన పల్లెలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి తెచ్చినాం, దేనికోసం తెచ్చినాం? కేవలం రైతుల యొక్క మేలుగుడి. దయచేసి రైతు సోదరులు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాటలు ఆశామాసిగా తీసుకోవద్దు. టైం పోయింది. ఈ టర్మ్ గెలవగానే నేను ఈ పని చేసేది ఉండే. ఈ దరిద్రం కొట్టు కరోనా వల్ల దాదాపు 7-8 నెలల సమయం వేస్ట్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఆలస్యం ఏం లేదు, ఇంకా టైం చాలా ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగం అంతా ఎవరైతే నన్ను టీవీలో వింటున్నారో అందరూ కూడా దయచేసి ఈ మాటలు సీరియస్గా తీసుకోవాలి. ఈ రైతు వేదికలు వట్టిగానే కట్టలేదు, ఈ ధరణి పోర్టల్ వట్టిగానే తేలేదు, రైతు బీమా వట్టిగానే పెట్టలేదు, రైతు బంధు కూడా వట్టిగానే పెట్టలేదు. సంఘటిత శక్తి కావాలి రైతాంగం. సంఘటిత శక్తి అంటే అదేందో సంస్కృతం భాష కాదు, ఒక్కటి కావడం. సంఘటిత పడడం అంటే ఒకటి కావడం. సపోజ్ ఇప్పుడు ఏళ్ళతో కొడతాం, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, ఏళ్ళతో కొడితే దెబ్బ తగులుతుందా? తలగదు. అదే పిడికిలి బిగించి గుద్దితే పచ్చడి అవుతుంది ముఖం. పిడికిలి కావాలి రైతాంగం అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరికి వాళ్ళే ఉండద్దు. ఎవరికి వాళ్ళే ఉంటే ఆగమాగం అయిపోతాం. ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. అందరం ఒకటి ఉన్నామనుకో అంటే ఎట్లా ఇది యాడిపోతుంది? సపోజ్ రాష్ట్రంలో ఇన్ని రకాల పంటలున్నాయి, కూరగాయలు పండించినాం. నా దగ్గర నేను పండించిన ఏంటి పుచ్చకాయ, వాటర్ మిలాన్ అంటాం కదా ఇంగ్లీష్లో, కర్బూజకాయలు పండితే వాడు వచ్చింది బేరకాడ ఏం ధర అంటే 7 రూపాయలను. నేను మార్కెట్ తెచ్చుకున్నా, ఏం ధరకు కొంటున్నా మీరు కర్బూజకాయలు అంటే 40 రూపాయలు. అమ్మేటానికి ఏమో 7, కొనుక్కుంటున్నాను 40. మరి నడమల రూపాయ 33 రూపాయలు. ఏ దళారునికి బాయ్? అటు వినియోగదానికి లాభం ఉందా? అది లేదు. వానికి మాత్రం 40కి దొరుకుతుంది. రైతు సంగతి ఏంది? 7 రూపాయలు దొరుకుతుంది. ఇట్లా కూరగాయల ధరలు కానీ ధాన్యం ధరలు కానీ అన్నీ కూడా ఈ విధంగా మధ్య దళారీలు దోచేస్తూ ఉన్నారు. ఈ నివారణ రావాలంటే, దీనికి బాధ పోవాలంటే మన రైతు వేదికలే ప్రధానమైనటువంటి భూమిక అవుతుంది. రేపు నేను చెప్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు నేను చెప్పేది. ఎట్లా వస్తుంది ఇది? ప్రపంచమంతా ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. నేను చెప్తా ఉన్నా, జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నేను చెప్పేవాడు నమ్మిండా? తెలంగాణ వస్తుందిరా అంటే ఆడికాలు వస్తుందా? అయ్యేదా పోయేదా అని మాట్లాడి రాలే. తెలంగాణ నీళ్ళు రాలే, కరెంట్ రాలే, కాళేశ్వరం కథం కాలే, రైతు బంధు రాలే. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? సంకల్పం కావాలి, చిత్తశుద్ధి కావాలి, ధైర్యం కావాలి. అప్పుడు వస్తాయి, అన్నీ వస్తాయి. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, నిండు మనసుతోని ఒక రైతుగా, ఒక కాపంలాగా నేను హృదయపూర్వకంగా దేవునికి దండం పెట్టి చెప్తా ఉన్నా, నేను కలగనేటువంటి ఈ రైతు వేదిక, ఈ రైతు రాజ్యం వచ్చి తీరుతుంది తెలంగాణలో. మీరు అందరూ ఐక్యమైతే అని చెప్పి నేను మనవి చేస్తాను. జరగవలసింది ఏంది? ఎట్లుంటుంది? సపోజ్ మనం గోబీ పూలు పండించినాం, గోబీ పువ్వు మార్కెట్కి పోవాలి. వట్టిగా తీసుకొని పోము. రేపు ఇవాళ తీసుకొని పోతున్నాం పిచ్చోన్లాగా తట్టలో పెట్టుకొని ఇవన్నీ వాడిపోతున్నాం. రేపు అట్లా పోవద్దు. రాష్ట్ర రైతు బంధు కమిటీ ధర నిర్ణయిస్తే అక్కడ గోబీ పువ్వుగా 15 రూపాయలకైతేనే ఇస్తాం కొడక, అవసరమైతే పెంటల వాడేస్తాం కానీ మార్కెట్కి తేం అని చెప్పే శక్తి రైతాంగానికి రావాలి. ఆపుకుంటాం కానీ ఆగమాగం అమ్మం అనే శక్తి రైతాంగానికి రావాలి. ఆ శక్తి వస్తే ఆటోమేటిక్గా చాలా బ్రహ్మాండంగా, చాలా గొప్పగా రైతాంగానికి గిట్టుబాటు ధరలు వస్తాయి. నేను కోరేదల్లా ఏంది? పంట పెట్టిన కాడి నుంచి కూర్చొని చర్చించుకోవడానికి వేదిక, అనుభవాలు పంచుకోవడానికి వేదిక. ఏం పంట వేసినాం, ఎట్లా వేసినాం, పక్క రైతుకి ఎట్లా వచ్చింది, మనం ఎట్లా ఇంకా ఎక్కువ పండించచ్చు అనే మెలకువలు తెచ్చుకోవడానికి ఉపయోగపడేది వేదిక. ఇప్పుడు ఇవ్వడానికి మీరు మోతాదు లేరు. 2600 మంది అధికారులు మీకున్నారు. మీ క్లస్టర్ ఆఫీసర్ మీకున్నాడు, అగ్రికల్చర్ ఏఈఓ ఉన్నాడు. నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ శాఖను మొత్తం చంపేసింది. ఏమి లేకుండే, ఎవరు లేకుండే, మాట్లాడేటోడు లేకుండే. ఇవాళ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సెక్రటరీగా బ్రహ్మాండంగా అన్ని పోస్టులన్నీ కూడా నింపినాం. అద్భుతంగా ఎక్కడికక్కడ మీకు అధికారం ఉన్నాడు. వాళ్ళకు కూడా ఐపీఎల్ కొనిచ్చినాం, లెక్క పెట్టమని చెప్పినాం. ఏ ఎకరంలో ఎంత పంట వస్తుందో దాన్ని పెట్టమని చెప్పినాం. సో ఆ రకంగా నేను మీ అందరితో కోరేది, ఈ వేదికలు వేస్ట్ కావద్దు. ఈ వేదికలు లైవ్ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. దానికి ప్రధాన కారణం రైతు బంధు కమిటీలు దయచేసి నాయకత్వం వహించాలి. మీదే ప్రధానమైన బాధ్యత. ఇది చిన్న విషయం కాదు. ఇదే ఎలక్షన్
చిల్లర విషయం ఏదో ఓట్ల పంచాయతీ కాదు. ఇది ఒక గొప్ప ఒక దాదాపు 60 లక్షల కుటుంబాలు అంటే 2 కోట్ల పైచిలకు మంది 50-60% మంది యొక్క బతుకుదెరు. ఒక వ్యవసాయదారులే కాదు, వాళ్ళతోని ఆధారపడి బతికే అనుబంధ వృత్తులు వాళ్ళందరి బతుకుదెరు. కాబట్టి చిన్న విషయం కాదు ఇది. ఒక్క మాట నేను చెప్తా, మీ ఇంటికి వెనక మీరు చర్చ చేయండి. ఆ మధ్య ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ పెడితే నేను ఒక మాట చెప్పిన, చాలా స్పష్టంగా చెప్పిన, కరోనా వచ్చింది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేది చర్చ. నేను ఒక మాట చెప్పిన, ఏది ఏమైనా సరే మన దేశం యొక్క పరిస్థితి, మన భారతదేశం యొక్క పరిస్థితి, ఏవి నిలుపుదల చేసినా ఏ వాగినా వ్యవసాయం మాత్రం ఆపకూడదు, వాళ్ళకి ఎరువులు ఆపకూడదు, ఏ ప్రయత్నం అని చేసి నడపాలి వ్యవసాయం. ఎందువల్ల నేను ఆ మాట ఎందుకు చెప్పినా, ప్రపంచం మీద 200 పైచిలకు దేశాలని, దేశాల సంఖ్య 200 పైన ఉన్నది. పేరుకు దేశాలే, మన తెలంగాణ కన్నా చిన్నయ్యి 170 దేశాలని, తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నవి 170-180 దేశాలని, మనకు సమానంగా మన భారతదేశానికి సమానంగా ఉన్నాయి అంత 4-5 దేశాలే ఉన్నాయి. చైనా, అమెరికా, ఇండోనేషియా ఇట్లాంటి కొన్ని దేశాలే ఉన్నాయి. కడమ అన్నీ కూడా వాడి జనాభా 50 లక్షలు, 30 లక్షలు, 1 కోటిన్నర ఇట్లాంటి దేశాలు ఉన్నాయి అని ఇవంతా చెప్పుకుంటూ ప్రైమ్ మినిస్టర్కి ఒక మాట చెప్పిన, ప్రధానమంత్రికి, అయా ప్రైమ్ మినిస్టర్ గారు, చెడిపోతే కాని కాలం వస్తే, కరువు వస్తే, కాటకం వస్తే, లేదా తప్పు పనులు చేస్తే పెద్దలు చెప్తారు, తప్పు పనులు చేస్తే ఏమవుతుంది, అరే అడక తింటావు పిచ్చోడా, ఏం తప్పు అని చెప్తాను, అడక తిని బతావురా అంటారు. మన ఊళ్ళో అంటారు కదా, బిచ్చం ఎత్తుకుంటావురా, ఏం చెప్తావు అంటారు. డబ్బన ఏదైనా గాచారం బాగాలేక భారతదేశం బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తే, రైతాంగం నర్వస్ అయితే, అసలు ఈ దేశానికి బిచ్చమెత్తుకుందామని బిచ్చమేసే శక్తి ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా ఉన్నదా? 135 కోట్ల పొట్టలు నింపే ఏ దేశం దగ్గర ధాన్యం ఉంటుందా? అంటే దీని అర్థమైంది, ఇది చాలా సీరియస్ మాట. మీరు ఊరికి పోయినాక చర్చ చేయమని అందుకే చెప్తా ఉన్నా. అయ్యా ప్రధానమంత్రి గారు, నేను చెప్పేది చాలా పెద్ద మాట, చిల్లర మాట కాదు. ఒకవేళ భారతదేశానికి ఏదైనా ప్రమాదం వస్తే, రైతే అలిగితే, వ్యవసాయం ఆగిపోతే మనకు తిండేవుడు పెట్టాలి. ఈ ప్రపంచంలో పెట్టే ఐక్యత ఏ దేశానికన్నా ఉందా? పెట్టే శక్తి ఏ దేశానికన్నా ఉందా? కాబట్టి ఎట్టి పరిస్థితులలో రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడాలి. ఆహార రంగంలో స్వయం శక్తి ఉండాలి దేశానికి. ఇంకో నడక తినే పరిస్థితి రానియద్దు. ఇది గమనించి పాలసీ చేయండి అని చెప్పి నేను ఆయనకు హెచ్చరిక చేశాను. తర్వాత చాలామంది నన్ను మెచ్చుకున్నారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేశాను, నిజమైన నువ్వు చెప్పింది గమ్మతున్నది, ఇది ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచిస్తే ఒకవేళ దేశం అడుక్కొని తినడం మనకు పెట్టేటోడు కూడా అసలు ఏమనుకుంది ఆ శక్తి ప్రపంచంలో అంటే. గంత పెద్ద సబ్జెక్ట్ ఇది, అర్థం చేసుకుంటే దీనికి అంత డెప్త్ ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఎప్పుడు పరిస్థితులు ఒకటేలాగా ఉండయి. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన గతి ఎట్లా ఉండే? ఎవడన్నా మనకు మరీ చూసిండా? ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకున్నదా రైతులను? మన కర్మానికి మనం వదిలేసారు. ఎవడిచ్చిండు రైతు బంధు? ఎవడు పెట్టిండు రైతు బీమా? ఎవడిచ్చిండు 24 గంటల కరెంటు? యాళ్ళకి ఎరువులు సరఫరా చేసినారా? చేయలే. పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మిండు. చెప్పులు లైన్లో పెట్టి 3 రోజులు ఒక బస్తా యూరియా తెచ్చుకోవాలంటే అవి గురి చేసిన తప్ప ఇవాళ ఆలోచన చేయలే. కానీ కాలం మారింది కదా, తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు రైతులు కొద్దిగా నిమ్మలం అవుతున్నారు కదా. కావాలి, ఇంకా కావాలి. నేను కేసీఆర్గా నేను కోరేది ఒకటే, రైతులు బాగుండాలి. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. మన మేడ్చల్ల కూడా నేను చెప్పిన, కిరికిరి కావాలంటే వాళ్ళు ఉంటారు ఎప్పటికీ. పేపర్లలో చూసిరు కదా నేను చెప్పింది, మొన్న చూసిరా లేదా? టీవీలలో కూడా విన్నరా? వినబడతలేదా? విన్నరా లేదా? వాళ్ళు ఉంటారు ఎప్పటికీ, గ్యారెంటీ ఉంటారు. ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. గ్రామాలు మంచిగా ఉండాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి అని నేను చెప్పిన. రైతులు వైపు కులవృత్తుల్ని ఆ వృత్తి చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాటిల్లో కొన్నిట్ల మార్పులు వచ్చినాయి. వాటికి ఏం చేయాలో ఆలోచన చేయాలి. జరిగేటివి ఉంటాయి, వాటిని బలోపేతం చేయాలి. ఇంకెవరు ఉన్నారు, ఏమేం చేయగలుగుతాం అని ఆలోచన చేసినాం. బట్టిగా డైలాగ్ కూడా కాదు కదా. ఇండియా మొత్తంలో ఏడలేదా స్కీమ్? ఏ ముఖ్యమంత్రి పెట్టలే, ఏ ప్రధానమంత్రి పెట్టలే. గొర్రెల పెంపకందారులకు గొర్రెలు ఇచ్చినాం.
75% సబ్సిడీ మీద ఇచ్చినాం. ఎక్కడ లేదు ఇండియాలో స్కీమ్, మొత్తం భారతదేశంలో లేదు. 4,000 కోట్ల రూపాయల లోన్ తెచ్చి ఎన్సీడీసీ నుంచి గొర్రెలు పెంచినాం. కిరికిరిగాలు ఎట్లుంటారో తెలుసా? ఈ మధ్య కరోనా వచ్చింది, రాష్ట్రం ఒక 50,000 కోట్లు నష్టపోయింది. 50,000 కోట్లు. చాలామందికి ఇచ్చినాం, ఇంకా కొందరికి ఇవ్వాలి. నేను చెప్పిన నా పాలసీ, గవర్నమెంట్ పాలసీ, ఎవరికి ఇవ్వాలి సారు అని అడిగిన అధికారులు. ఆయన యాదవ్ అయితే చాలనా, గొల్లైనా కురుమైనా ఇచ్చేసేయని చెప్పాను. ఒక్కింట్లో 4 ఉన్నాయి ఇయ్యాను, 6 ఉన్నాయి ఇవ్వమని చెప్పినాను. ఆయన గొల్లు దాదుడు రావాలి కాబట్టి ఇయ్యి. ఎందుకు ఈ ఆలోచన ఎక్కడికి వచ్చింది? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తుంటే ప్రతిరోజు 12,000 గొర్రెలు మన హైదరాబాద్కు ఇంపోర్ట్ అవుతా ఉన్నాయి పక్క రాష్ట్రాల నుంచి. నేనన్నా ఇదేమిరా పోయి మనకి ఇజ్జత పోయి ముచ్చట. మన గొల్ల యాదవుల సంఖ్య ఎంత ఉన్నది రాష్ట్రంలో? గొల్లలు కురుమలు కలిస్తే 30 లక్షల పైన ఉన్నారు. మరి భూములున్నాయి, జాగాలున్నాయి, అడవులున్నాయి, దాన్ని పెంచి సాదే గొల్ల కురుమలున్నారు. మరి వీళ్ళు ఉండగా మనం ఎందుకు దిగుమతి చేస్తున్నాం అంటే తెలివి లేక. ఆంధ్రప్రదేశ్లో మన కర్మాది. ఈ బాధ పోవాలి. మన యాదవులు గొర్రెలు బాగా ఉత్పత్తి చేసి మాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత స్థాయికి రావాలని చెప్పి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టాం. చాలా వరకు చేసుకొచ్చినాం. ఇంకా కొద్దిగంత ఉన్నాయి, ఇంకో 1/3 ఉన్నట్టున్నారు. నేను ఒక్కటే మాట మనం చేస్తాను ఈ వేదిక నుంచి. కేసీఆర్ మొండోడు మీకు తెలుసు. ప్రతి యాదవ కుటుంబానికి, ప్రతి మేజర్ యాదవకు గొర్రెలు ఇచ్చే బాధ్యత ఇచ్చి తీరుతాడు కేసీఆర్. కంపల్సరీ ఇస్తాం, 100% ఇస్తాం. కానీ కిరికిరిగాలు ఎట్లుంటారు తెలుసా? కిరికిరిగాలంటూ లేవు రాజకీయాలు. వానికి ఏముండదు. ఇక పొద్దున్న లేస్తే ఓటే, మనిషిలాగా కనబడు, ఓట్లాగా కనబడుతుంది. అలా జొర్రాలే ఉడుము తెచ్చినట్టు పంచాయతీ పుట్టియాలి. మొన్న ఇదే జిల్లాల వరంగల్లో యాదవ్ సోదరులు కొందరు వేసుకున్నవాడు ధర్నా చేసిన రోడ్డు మీద, పనికి మాలిన విధవా. ఇటువంటి వాటికి మీరు గురి కావద్దు. ఎవరు అడిగినారంటే కేసీఆర్ని గొర్రెలేయమని నన్ను వాళ్ళని అడిగినారు. ఇలా ఈ ధర్నా చేయించిన సిపాయి నాకు దరఖాస్తు ఇచ్చినాడు. ఇచ్చినారండి? ఇయలే కదా. 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని కేసీఆర్ని వాడని అడిగినాడు. ఒంటరి మహిళలకి ఇవ్వమని వాడని అడిగినాడు నన్ను. ఇవన్నీ మాకు మేమే శాసనసభ్యులు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లలో కావచ్చు, క్యాబినెట్ మీటింగ్లలో కావచ్చు, పార్లమెంట్ సభ్యుల మీటింగ్లలో కావచ్చు, ఏం జరుగుతుంది గ్రామాలలో, ఏం చెయ్యాలి మనం అని ఆలోచించి చేసినాం. ఇప్పుడు దయాకరావు తీసుకుపోయిండు. బస్సు దిగి వస్తుంటే సభకు పోవన్నా, నేను చాలా మాట్లాడుతుంది, ఇలా గంట మాట్లాడతాను నేనన్నా. నువ్వు గంట కాదు గంటన్నర మాట్లాడు సారు, నువ్వు మంచిగానే చెప్తావు కానీ ఈ పల్లె ప్రకృతి మనం చూడాలని తీసుకుపోయిండు. లేదా గుట్ట మీదకి పోయినాం. చాలా సంతోషం కలిగింది నాకు, చాలా ఆనందం, చాలా సంతోషపడ్డాను. కారణం ఏంది? మీరందరు గ్రామాల నుంచి తిరిగేలా ఒక మాట చెప్పాలి దయచేసి. జిందగీలో అనుకున్నామా ప్రతి ఊరికి ఒక నర్సరీ వస్తుందని అనుకున్నామా? ఉన్నదా? ఇవాళ అన్ని ఊళ్ళలో నర్సరీ ఉన్నదా లేదా? చెట్లు పెడుతుండ్రా? పెడతలేరు. ఇంతకుముందు చూసినామా? కలగా అన్నామా? బోరింగ్లలో పోరగాలు పడి చచ్చిపోవాలి, ఎవడు పట్టించుకునేది లేదు. మంచినీళ్ళు ఎంత బాధలు పడ్డాం మంచినీళ్ళకు. ఇలా మంచినీళ్ళకి ఏమైనా బిషాదు ఉన్నదా? మిషన్ భగీరథ అయిపోతే బ్రహ్మాండంగా ఎవరిని మోతాదు లేకుండా నీళ్ళు ఎట్లా వస్తూ ఉన్నాయి. ఎవరిని దరఖాస్తు పెట్టి ధర్నా చేసినారు, అడిగినారు. మేము కూడా పెదవులు చెప్పరియచ్చు కదా, చెప్పరియలే. ఏం చేసినా నేను ఛాలెంజ్ చేసిన, 5 ఏళ్లలో గ్రామానికి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా ఎలక్షన్లో ఓట్లు అడగా అని చెప్పిన. అదేవిధంగా 5 ఏళ్లలో దాన్ని కంప్లీట్ చేసినాం. మారుమూల తండాలో నల్లమల అడవిలో ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో కూడా చాలా అద్భుతంగా దాన్ని చేసేసినాం. ఈ విధంగా ఇవి నాకు చీఫ్ సెక్రటరీ గారు పంపిస్తా ఉన్నారు. పల్లె ప్రకృతి వనాలు 8,000 చిల్లర ఉంటే గ్రామ పంచాయతీలు 12,000 చిల్లర చేసినాం. 12,751 గ్రామ పంచాయతీలను ఇయ్యాలి. ప్రతి ఊర్లో ట్రాక్టర్ ఉందా లేదా? ట్యాంకర్ ఉందా? ట్రాలీ ఉందా? జిందగీలో చూసినామా? ఇండియాలో ఏదైనా పక్క రాష్ట్రంలో ఉందా? నేను అందుకే చెప్తున్నా మీకు, మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నది, ఈ వివరాలు మీరు తీసుకోవచ్చు, మీరు మాట్లాడచ్చు. ఎక్కడ లేదు భారతదేశంలో. ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. పల్లె ప్రగతి అని కార్యక్రమం పెట్టుకుంటే మీరే అందరు కష్టపడి సర్పంచుల నాయకత్వంలో
మీ గ్రామాలలో గొప్ప పని చేసినాం. ఇలా బాగుపడ్డాయి పల్లెలు. జర ముఖం తెలివి వచ్చింది. చూడన్న భూమి జాగాలినోడు చచ్చిపోతే ఏడగాల పెట్టన్నో తెలియదు. ఘోరం. ఇలా వైకుంఠ ధామాలకు వచ్చాం. చెత్త ఎక్కడేయన్నో తెలియదు. ఇంతకుముందు అనాగరికంగా బతికినాం. చెత్త ఎక్కడేయన్నో ఇలా డంప్ యాడ తయారైంది ప్రతి ఊరికి. అయితున్నాయి ఇవన్నీ నేను చెప్పేది? అయితలేవా? జిందగీలు అనుకున్నామా? ఇంతకుముందు లేకుండా ముఖ్యమంత్రులు లేరా? నాతో రెండెండంతల దొడ్డున్నోళ్ళు ఉండ్రి. మరి ఎందుకో కాలేదప్పుడు? ఏం కారణం వల్ల కాలేదు? శ్రద్ధ లేదు. గ్రామం ఎట్లుండాలి, పట్టణం ఎట్లుండాలి, ప్రజల బతికెట్లుండాలి. డెంగ్యూ వ్యాధి బాగా సతాయిస్తుండే. ఈసారి డెంగ్యూ వ్యాధి 10% కూడా రాలే. కారణం కేవలం నేను సర్పంచులందరికీ సాల్యూట్ చేస్తా ఉన్నా, పంచాయతీరాజ్ అధికారులను అభినందిస్తా ఉన్నా. మీరు అద్భుతంగా మీ పల్లెలు ఆరోగ్యవంతంగా పెట్టింది. రోజు చెత్త ఊడుస్తున్నారు, పరిశుభ్రమైన నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇలా డెంగ్యూ వ్యాధి మనకు కొట్టలే. ఇవి గీ ఐకమత్యమే రావాలి. ఇలా మన సర్పంచులు ఎట్లా పనిచేస్తున్నారో, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తున్నదో, 3000 తండాలు లంబాడి తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఇలా 50 ఏళ్ళు ఏడిచారు పాపం లంబాడి పిల్లలు. మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం అని ఏడిచింది. ఎవ్వడు పట్టుకోలే. ధైర్యం చేసి మనం చేసినాం. ఇలా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తూ ఉన్నారు. వాళ్ళ తండాలు వాళ్ళ గూడాలు బ్రహ్మాండంగా మంచినీళ్ళు తాగుతున్నారు, డెవలప్ చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కళలో కూడా ఊహించని పనులు ఇవన్నీ. తండాలు గ్రామ పంచాయతీలు అయితే మనం అనుకోలే, అయినాయి కదా. అట్లనే ఇవన్నీ ఎట్లయితే జరిగినాయో, ఈ జరిగినాయని మీ కళ్ళ ముందు ఎట్లయితున్నదో, రేపు రైతుది కూడా నేను చెప్పేది అదే విధంగా జరుగుతుంది. ఒక టెలిఫోన్, ఒక మెసేజ్ హైదరాబాద్కి వెళ్ళి రైతు బంధు కమిటీలకు వస్తే, ఈ 2600 క్లస్టర్లకు వస్తే దాన్ని ఫాలో అయిపోతాం అంతే. రైతుల ఐకమత్యం చూపెడతాం. అమ్మమ్మ ఆగమాగం అమ్మద్దు. ఇంకో మాట కూడా దయచేసి రైతులు ఆలోచించారు. పంట పండుతుంది. ఆగమాగం అంటే పత్తి తీసుకొని ఎనిమాముల మార్కెట్కి పోతాం. మీరు ఎనిమాములకే పోతారు కదా, ఇక్కడ వాళ్ళంతా అడే పోతారు కదా, పోతారు కదా. ఖమ్మంలో మిర్చి పండుతుంది. మా రెడ్డి నాయక్ గారు కూర్చొని ఆయన కూడా పండిస్తాడు మిర్చి. మన డోర్నకల్ ప్రాంతంలో పండుతుంది, మహిబాద్ ప్రాంతంలో కొంత పండుతుంది. తీసుకొని పోతారైతే ట్రాక్టర్లు పోయి 2000 ట్రాక్టర్లు పోయి పడతాడు. అక్కడ జోకేటోడు ఉండన్నా, కొలిచేటోడు ఉండన్నా, లేదు ఉండడు. అయినా తీసుకొని పోతాం. ఇవ్వని దాయం వాడే. ఏం లాభం అవుతుంది? అమ్ముడు కాదు, బీటి కాదు. రాత్రి వండాలి, రాత్రి దబ్బని దొంగమాన పడ్డది అనుకో, తడవాలి, నష్టపోవాలి. దానికి ఒక క్రికెట్ వస్తాడు. ఇక తడిసిన ధాన్యం కొనాలి, జిందాబాద్. ఇది రాజకీయమా? ఇది రైతులకు మార్గం చెప్పే ముచ్చట్నా? వానికి బతుకుదేవు చెప్పే ముచ్చట్నా? ఏం జరగాలి? రేపు రైతు బంధు కమిటీల ఆధ్వర్యంలో మార్కెట్కి పోవాలి అంటే ఏ ఊళ్ళు ఏ రోజు పోవాలి, అక్కడ జోకటోడు ఎంత, కొలిస్టోడు ఎంత, ఎంత పత్తి కొంటారు, ఎంత ధాన్యం కొంటారు, ఎంత మిర్చి కొంటారు అనే ముందే స్టడీ చేసి ఆ గ్రామాలకు చెప్పి అదే ప్రకారం పోతే బాధ లేదు. పోయినాక 2 గంటల కాంటా అయిపోతుంది, పైసలు తీసుకొని వాపసు వస్తాడు. అంతేనా? ఇప్పుడు ఆ పద్ధతి ఉందా? లేదు. 1000 ట్రాక్టర్లు, 3000 ట్రాక్టర్లు, 4000 ట్రాక్టర్లు పోయి పడాలి, రాత్రి వండాలి, తడిచిపోవాలి. దానికి ఒక చిల్లర రాజకీయ నాయకుడు నాయకత్వం వహించాలి, మనం మార్కెట్ కమిటీ సెక్రటరీని కొట్టాలి. ఇదా? ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఈ డ్రామా? తెలుగుదేశం అధికారం ఉంటే కాంగ్రెస్ వాడు ధర్నా, కాంగ్రెస్ వాడు అధికారం ఉంటే తెలుగుదేశం ధర్నా. ఎవరికి కావాలి ధర్నాలు? ఎవరి కడుపు నింపినాయి? ప్రజలు ఇంకోటి దయచేసి ఆలోచన చేయాలి. బస్కిరాలు పెంచుతుంది గవర్నమెంట్ అప్పుడప్పుడు. ఏ గవర్నమెంట్ అన్నగా పెంచంగానే ఎవడైతే అపోజిషన్ పార్టీ ఉండో వాడు ధర్నా అయిపోతుంది. ధర్నా అయిపోతుంది, అదైతే ఇదైతుంది. సరే, ప్రజలకు కోపం వచ్చినాక గవర్నమెంట్ మార్చేసాడు. ఎవడైతే ధర్నా చేసిండో వాడు అధికారంలోకి వస్తాడు కదా. వీడు ఒక పైసా తక్కువ అవుతాడా? ఎప్పుడైనా చేసినారా చరిత్రలో? మరి ఏం పిచ్చి ధర్నాలు? వీటికి ఎందుకు గురవుతున్నాం మనం? కాబట్టి మీ రైతుల మధ్య కూడా అపార్థాలు పెట్టి, తగాదాలు పెట్టి ఈ ఐక్యత రాకుండా చేసే శక్తులు కూడా ఉంటాయి. చిల్లరగాలు ఉంటారు. ఎటువంటి చిల్లరగాలు ఉంటారు? ఇవి నా దగ్గర ఉన్నది రిపోర్టు. నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా.
మనము పంటలు వేసినాం, సంతోషం. సన్నవడ్లు వేయినరా మార్కెట్లో మంచిగా ఉంటుందని నేను చెప్పిన, ధర దొరుకుతుందని చెప్పిన. ఎస్, దొరికిపిస్తాం. కేసీఆర్ కదా, ఖచ్చితంగా దొరికిపిస్తాం. ఎట్లా దొరకదు? 1888 రూపాయలకు దొడ్డు కొంటున్నారు. సన్నవాటికి 100-150 ఎక్కువ రావాలి కదా. పచ్చినాడు చేస్తా, గ్యారంటీ చేస్తా, 100% చేస్తా. దానికి అనుమానం అవసరం లేదు. ఏం పద్ధతి అవలంబించానో, ఏం ప్యాకేజ్ పెట్టానో, ఈ భారత ప్రభుత్వం పెట్టిన ఆంక్ష, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టిన ఆంక్ష, దీన్ని ఎట్లా అధిగమించానో చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడే చెప్పిండు. నాకు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిండు. ఏం పద్ధతి పెట్టానో ఆ పద్ధతి పెట్టి చేస్తాం, ఆదుకుందాం. కానీ కిరికిరిగాలు ఉంటారని చెప్పిన ఇంతకుముందు, వాళ్ళ కథ ఎట్లుంటుందో తెలుసా? దయచేసి వినాలి. 2 ముచ్చట్లు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఇది ఒక ఆయన షబ్బీర్ అలీ అని మాజీ మంత్రి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన దేశ నాయకుడు, రాష్ట్ర నాయకుడు నాకు తెలియదు, మొత్తం ఏదో లీడర్. జప్తి శివనూరు అని ఒక మండలం ఉన్నది. మండలం కాదు సార్, గ్రామం ఉన్నది. పాత మెదక్ జిల్లా, ఇప్పుడు మెదక్ జిల్లా. జప్తి శివనూరు గ్రామం. సర్వే నంబర్లు 408 నుంచి 413 దాకా. ఇవి ఆయనయే. ఆయన ఫామ్ హౌస్ ఇది జప్తి శివనూరులో, నార్సింగి మండలం, మెదక్ జిల్లా. ఆయన దానిలో వరేసిండు, కోసుకున్నాడు, అయిపోయింది. బట్టి గడ్డిని కాలబెట్టిపించిండు. సన్నవాట్లు నువ్వు పెట్టమంటే పెట్టినా నేను నష్టపోయినా, నేను పంట కాలబెట్టుకుంటాను, ఇప్పుడు రైతు పెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని కాలబెట్టి డ్రామా ఆడిండు. ఇగో ఇది షబ్బీర్ అలీ కథ. సర్వే నెంబర్లు చెప్పినా, ఊరు చెప్పినా మీరు ఎవరన్నా పోయి చూడొచ్చు. గింత దొంగ ముచ్చట్నా, గింత అబద్ధమా? ఇదేనా రైతులకు మార్గం చూపించేది? ఆ దిక్కుమాలని సోషల్ మీడియా కూడా, సోషల్ మీడియా కాదు, యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ఇప్పుడు పెట్టాలి డ్రామా, దానిలో పెట్టాలి. అమాయకులు చూసి ఏమనుకోవాలి? అబ్బా నిజమే కావచ్చు భయ్, రైతు ఎంత బాధ అవుతుంది. నేను కాపాడినా కదా, నేను కూడా సన్నవాట్లు వేసిన. ఇప్పుడు నా పొలం ఉన్నది 10 ఎకరాలు సన్నవరి, తెలంగాణ సోనా. పేద వానలు పడితే నన్ను పోతుందా? మిషన్లు దిగబడతలేవు. కోతిమ ఎడగొత్తిమి అంత కలితే 2% కూడా పోయలే. సన్నాలు వచ్చే దొడ్డువాడు వెనుకొస్తాయి కదా, నేను కూడా పోయలే కదా నా పొలంలో కూడా. ఇప్పుడు వస్తాయి, ఇక ఈ ఫస్ట్ వీక్లో సన్నాలు వస్తాయి. నేను ఊకుంటున్నా, నిర్ణయం చేయనా? ఏమని చెప్పినా ఇంట్లో అంటున్నా, దానికి ఏం చేయాలో చేయాలి కదా. అది రాకముందే కాకముందే బజార్లో పడి ఆడవాడు ధర్నా చేసినట్టు, పొలం గాల్పు పెట్టుకున్నట్టు, గిన్ని దొంగ మాటల. ఇది విధానమా? నిర్మాణాత్మకంగా పనిచేసే రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీలు చేయవలసిన పద్ధతేనా ఇది? దయచేసి ఆలోచన చేయాలి. ఇంకా మనకి ఓట్లు కావాలి. ఏం చేసినా కేసీఆర్ని బదనాం చేయాలి. చేస్తావా? నిజాయితీ లేని ప్రభుత్వాన్ని చేయగలుగుతావు. గుండెల నిండా నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రిని ఎట్లా బదనాం చేస్తావు? ఇవి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎన్ని రకాల అపవాదులు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారంటే వీటన్నిటిలో మీరు అప్రమత్తంగా ఉండాలని నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. మోసాలు చేస్తారు, భయంకరమైన మోసాలు చేస్తారు. ఎట్లా ఉంటాయి మోసాలు? ఇప్పుడు దుబ్బాకలకు ఎలక్షన్ జరుగుతాయి, ఆడు గెలిచేయలేదు, పీకేలేదు. ఆడ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాం, మనం అంత బ్రహ్మాండంగా ఉన్నాం. చూస్తారు మీరు, 4 రోజులే చూస్తారు. ఎటువంటి ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడతారంటే, బీజేపీ పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ. మన రాష్ట్రంలో నేను ఉదాహరణకు చెప్తున్నా, దయచేసి ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నా. నా బాధ నాది. కాంగ్రెస్ నాయకుడు షబ్బీరేలేమో దొంగ నాటకం, గణేష్ అని చెప్పి ఆయన దానిలో ఒక ఎలక్ట్రీషియన్ ఉంటే వాంతో గాలబెట్టించి అది రైతు గాలబెట్టినట్టు యాక్షన్ చేసి దాన్ని పత్రికా విలేకరులకు ఇచ్చి సోషల్ మీడియాలో పెడతారు. ఇంత మోసం. ఇలా బీజేపీ దేశాన్ని పరిపాలించే పార్టీ. మన రాష్ట్రంలో మనం ఇచ్చే పెన్షన్లు 38,64,751 మందికి మనం పెన్షన్ ఇస్తాం. అన్ని రకాల పెన్షన్లు కలిపి మనం ఇచ్చేది 2,016 రూపాయలు ఇస్తాం. మీ అందరికి తెలుసా విషయం?
మీ యొక్క ప్రతి ఒక్క ఊరికి సంవత్సరానికి లక్షలాది రూపాయలు వస్తున్నాయి. 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు వచ్చే ఊళ్ళు కూడా ఉన్నాయి. టెన్షన్గా నెల తప్పకుండా వస్తాయి. దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, పైరవి లేదు, బాజాప్తా పోస్ట్ ఆఫీసులకు వస్తాయి. వస్తున్నాయి కదా, వినబడతలేదు. అన్ని గ్రామాలు వస్తున్నాయి కదా. దీనిలో కేంద్రాన్ని పరిపాలించే పార్టీ ఈ 38 లక్షలలో 38,64,000 మందికి మనం పెన్షన్ ఇస్తే దీనిలో కేంద్రం ఇస్తుంది కొందరికి. ఎంతమందికి? 6,95,000. గుండుగు తాంకుడు కూడా 7 లక్షల మందికి ఇస్తుంది. 38 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 700 మందికే, 7 లక్షల మందికే. ఎంత ఇస్తారు? మనిషికి 200 రూపాయలు ఇస్తారు. మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత? పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, ఇంకా అనేక రకాల ఫైల్ ఏరియా వ్యాధిగ్రస్తులకు, అనేక మంది వృత్తి పని వాళ్ళకు మనం ఇచ్చే పెన్షన్ 38 లక్షల మందికి ఇస్తాం. మనం ఇచ్చేది 2016. ఆయనలో వాళ్ళు కలిపేది 200 రూపాయలు ఓన్లీ 7 లక్షల మందికే. మిగిలిన 31 లక్షకి మనమే ఇచ్చుకుంటాం. మనం పెట్టే ఖర్చు సంవత్సరానికి దగ్గర 10 నుంచి 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 105 కోట్లు. దానికి ఏం చెప్తారు? కేంద్రమే ఇస్తుంది, 1,600 రూపాయలు మేమే ఇస్తున్నాం. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు. మీకు ఇంత పచ్చబద్ధాలు మాట్లాడుతున్నా ఇంత ఇంత దిగజారిపోయి బతుకుడేందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడ రుజువు చేస్తాడా? ఒక్కటే నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే ఇది. ఎందుకంటే ఈ డబ్బు ఎట్లుంటుంది మీకు తెలియాలని నేను చెప్తా ఉన్నా. ఈ డబ్బు ఎట్లుంటుందండి? 10,000, 11,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దీని లెక్కలు తీసుకోవడం కూడా ఉంటాడు. దాని పేరు కాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటాడు. అన్ని ప్రభుత్వాలు పెట్టే ఖర్చులను లెక్క తీసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు అధికారికంగా. నేను చెప్పే రికార్డ్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు పబ్లిష్ చేస్తారు. నేను చెప్పేది ఒకవేళ అబద్ధమే అయితే ఎవడన్నా మగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతాను. మరి చెప్పే దరిద్రుల గతి ఏందన్నట్టు ఇట్లుంటాయి మిరమెచ్చకాలు. ఇంత ఘోరమైనటువంటి మోసాలు చేస్తారు. వాళ్ళకి కావాలి ఓటు అంతే, మనిషి కాదు. వాళ్ళ స్కీమ్లలో మనిషి లేడు, జీవితం లేదు, గుండెల తడి లేదు, హృదయంలో నిజమైన ప్రేమ లేదు. కావాలి ఓటు అంతే, ఓటు కావాలి. దయచేసి మీరు చాలా ప్రమాదం ఉన్నాం. మనం ఇప్పుడు పెద్ద ప్రమాదం ఉన్నాం. ఇదంతా నేను ఇంత కంఠశోష ఇంతసేపు ఎందుకు చెప్తున్నా? ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చింది. ఆ తేవడం కూడా గుండాగిరి చేసింది. రాజ్యసభలో ఇప్పుడున్న గవర్నమెంట్కి మెజారిటీ లేదు. అక్కడ మన ఎంపీలు అరుస్తున్నారు, ఓటింగ్ పెట్టమంటున్నారు, డివిజన్ అడుగుతున్నారు, కానీ ఇయ్యలే. ఓట్లు కూడా వేయకుండా స్పీకర్ ప్రకటించిన బిల్లు పాస్ అయిపోతుంది. బిల్లు పాస్ అయిపోయింది పో అని తలుపులు మూసుకొని వెళ్ళిపోయారు. ఒక గుండాగిరిలాగా బిల్లుని పాస్ చేశారు. దాని పర్యవసానం ఏందండి? మీరు ఆశ్చర్యపడతారు, పరేషాన్ అవుతారు మీరు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒకటే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైస్ మిల్లర్లను పెంచి నేను మొన్న మాట్లాడినా. ఏమయ్యా మీరు సన్న బియ్యం ఎంతకు తీసుకుంటారు, ఏం సంగతి, సన్నవాట్లు ఎంత కొంటారు? ఆయన ఏమన్నాడో తెలుసా? కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్, ఎవ్వడు కూడా కనీస మద్దతు ధర కొంటలేరు, మేము కూడా కొనే పరిస్థితి లేదు అని చెప్తుండ్రు. ఎందుకు అని అడిగిన, ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి 1500కే మాకు ఇచ్చిపోతామంటున్నారు. ఎక్కువ ధరకు మేమెందుకు కొంటాం సార్? ఏం చేయాలి చెప్పు? నేను కాలుగేలు చల్లబడ్డాయి. ఇదే పరిస్థితి వద్దు అని చెప్పినాం మేము. ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పినాం, కానీ వినలే. జబర్దస్త్ చేసి ఆగ మేఘాల మీద జులుం చేసి ఆ బిల్లును పాస్ చేసింది. ఇలా ఉత్తర భారతం అంతా ఉడుకుతా ఉన్నది. పంజాబ్లో రైతాంగం అంతా రోడ్ల మీద ఉన్నది. దసరా నాడు రామ్లీలాలో రావణాసురుని బొమ్మలకు బదులు ప్రైమ్ మినిస్టర్ బొమ్మలకు అలవెడుతున్నారు.
మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రం మనకు కూడా బతుకు తెరువు ఉంది. మనం కూడా రైతులం ఉన్నాం, కాపోలో ఉన్నాం. మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేను కూడా మాట్లాడతాం, పార్టీలో మాట్లాడతాం, ఇతర పార్టీలతో మాట్లాడతాం, అందరితో మాట్లాడతాం. అవసరమైతే పిడికిలు బిగించాలే, యుద్ధానికి పోవాలి, లేకపోతే బతకనీయ. సిస్టమ్ ఏం చేస్తే తెలుసా వాళ్ళు చెప్పేది? సిస్టమ్ ఏంటంటే రైతులకు మేము చాలా మేలు చేస్తున్నాం. రైతు తాను పండించిన పంట దేశంలో యానన్న అమ్ముకోవచ్చు. అమ్ముకుంటాడా రైతు? ఒక ఆయనకు దమన 20 క్వింటాలు వచ్చినాయి, 30 క్వింటాలు వచ్చాయి, కాదు 50 క్వింటాలు వచ్చినాయి. 50 క్వింటాలు కొడకన్ల దాటి జనగామకు అమ్ముతాడా? అమ్ముతాడే? ఆడికి పోతే ఆడ ఏం రేటు ఉంటుందో ఏం సంగతం ఎంత అంటే ఇచ్చి రావాలి కదా. ఉన్న అంగట్లనే ఉన్న మార్కెట్ని అమ్ముదామంటే పెద్ద ఆగమాగం ఉందంటే నువ్వు ఏడని నమ్ముకోవచ్చు అంటే ఎన్ని లారీ కిరాలు కావాలి? తెలంగాణ రైతు కొంచెం పోయి ఢిల్లీలో అమ్ముతాడా? ఢిల్లీలో వచ్చి తెలంగాణలో అమ్ముతాడా? ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది? లారీ ఎంత అవుతుంది? రైతులు పోరు. ఈ బిల్లు ముసుగులో జరిగేది ఏంటంటే పెద్ద పెద్ద బడా బడా వ్యాపారులు, కార్పొరేట్ గద్దలు వాడొచ్చి ఇంతకుముందు మార్కెట్ కమిటీ ఉండే, నిబంధన ఉండే, ఇప్పుడు మార్కెట్ కమిటీ తీసేసిండ్రు, లైసెన్స్ తీసేసిండ్రు. ఎవడు పడితే వాడు ఏడబడతాడు కొనచ్చు, ఎంతంటే అంత నిల్వ పెట్టుకోవచ్చు, అడిగేటోళ్ళు లేడు. ఇది భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం. అదో పెద్ద ప్రమాదం వచ్చింది మనకి. ఇప్పుడు దాని నుంచి మనం బచాయించుకోవాలంటే, దాని నుంచి కాపాడుకోవాలంటే కూడా ఈ రైతు వేదికలు ఒక ఐకమత్యానికి నిలయాలు కావాలి. రాబోయే రోజుల్లో వచ్చే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మన రైతాంగం బతకాలి, వ్యవసాయం జరగాలి, ధరలు రావాలి అంటే డెఫినెట్గా మనం ఐకమత్యంగా ఉండాలి. ఈ విధంగా దయచేసి మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా. మొన్న ఏమైంది? పంటలు వేసాం, ఎక్కడికి పోయినాం మనం? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అన్నారు మనం తెలంగాణ కావాలని. మనం అంటే లేదు, మీకు తెలివి లేదు, మీకు వ్యవసాయం కూడా మేమే నేర్పినాం, మీరు ఎట్లా పరిపాలించుకుంటారో అని మాట్లాడింది. కానీ సత్యమేం తెలుసా? ఏర్పడి అలాగైపోయిన తర్వాత ఈ సంవత్సరం ఇప్పుడు తెలంగాణ సాగు చేసిన విస్తీర్ణం 1,35,00,000 ఎకరాలు. 1,35,00,000 ఎకరాలు. అంతకుముందు 35 దిక్కు లేకుండా మన ముఖానికి. రెండే పెద్ద పంటలు 60 లక్షలు పత్తి, 50 లక్షలు వరి, 53 లక్షలు వేసినాం వరి. మళ్ళీ మొన్న మేమంతా నిరంజన్ రెడ్డి గారు మేమంతా కూర్చున్నాం. మరి యాసంగి పంట నీళ్లు బాగున్నాయి, వర్షాలు పడ్డాయి, ఎట్లా ఏం పంటలు వేయాలి? అవకాశం లేదు. వరి ధాన్యం తప్ప ఇంకో గతి లేదు. మక్కలైతే ఉరి పెట్టుకున్నట్టు ఇప్పుడు కొంటట్లేడు. వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు కొత్త చట్టం వచ్చి నెత్తిన పడ్డది. వేరే రాష్ట్రం 1100కి ఇస్తా అంటాడు, 1200కి ఇస్తాడు. మక్కలు మన పోల్ట్రీ వాడు కొంటాడు. ఏమిరా పోల్ట్రీ అని బాలంపించి అడిగితే, సార్ మాకు 1400లకు 1100లకు దొరకంగా మీరు 1800లకు కొనమంటే మేము ఎట్లా కొనాలి? వేరే రాష్ట్రాల పోల్ట్రీలు బాగుపడుతుంది మునగా అన్న అని వాడు మా వాని తప్పలేదు. అందుకోసం నేను వద్దని చెప్పింది మక్క. వేసి మునుగుతాడు రైతు అని చెప్పి హెచ్చరించిన. నేను ఈ వేదిక ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నా, విస్తరించుకోవడానికి దేశంలో తక్కువ ఉన్నటువంటిది కంది విస్తరించుదాం. నా మాట గౌరవించి రైతులు మక్క ఏలే తక్కువ వేసింది, చాలా తక్కువ వేసింది. సరే వాళ్ళని కూడా నర్వస్ చేయొద్దు. ఇప్పుడు ఐకమత్యం వస్తూ ఉంది, రావాలి, ఈ రైతు వేదికలు ప్రారంభం కావాలి అని చెప్పి నష్టమైనా పర్వాలేదు దాన్ని కొందామని చెప్పి నిర్ణయం చేసుకుంటా ఉన్నాం. మునుగాలి, ప్రభుత్వం మునుగుతుంది. ఒక 600 కోట్లు నష్టం వస్తుంది. సరే మా రైతుల కోసం పర్వాలేదని కొన్నాం, కొంటున్నాం ఇప్పుడు. కానీ దయచేసి యాసంగిలో వేసి మళ్ళీ మోసపోవద్దు. అమ్మే పరిస్థితి లేదు. మీ ఇష్టం సుమా, మళ్ళీ ఉన్నది గవర్నమెంట్, మునిగిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మునిగినా పర్వాలేదు, మేము వేసుకుంటామంటే మంచి మాట వేసుకోండి, అది మీ ఇష్టం మాట. చెప్పడం బాధ్యత. మనం వేసుకోవడానికి విస్తరించిన 10 లక్షలని నేను నిరంజన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. కంది 10 లక్షలని దాన్ని 20 లక్షలు పెంచుంది, పర్వాలేదు, మనకు అమ్ముడు పోతుంది. గవర్నమెంటే కొందాం అవసరమైతే. పామాయిల్ తోటలు, ఈ పామాయిల్ నూనె ఉంటుంది కదా, దానికి సంబంధించి 20 లక్షల ఎకరాల దాకా పోవచ్చు. అవి పెంచండి, బతుకుతాం. శనగలు ఉంటాయి కదా, శనగల పంట పెంచుకోవచ్చు 4-5 లక్షల ఎకరాలకు.
బతుకుతాం. ఇతర పప్పు ధాన్యాలు కూడా పెంచుకోవచ్చు, వాటి గిరాకీ ఉంది. ఇక ఈ విషయాలు ఏ పంట పెడితే అమ్ముడు పోతుంది అనే విషయాలు తెలవడానికి, ప్రతి రైతుకు అర్థం కావడానికి ఉపయోగపడే వేదికనే ఇవాళ నేను రిబ్బన్ కత్తిరించినటువంటి రైతు వేదిక. ఏ పంట వేయాలి, ఎక్కడ అమ్మాలి, ఏం పద్ధతి అని చెప్పి మనకు అన్నం పెడుతుంది ఆ రైతు వేదిక. కాబట్టి దయచేసి రైతు వేదికను చాలా గొప్పగా వాడుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తామన్నా, ఎవరు చెప్తామన్నా ఉండాలి. శాస్త్రజ్ఞులు మనకు చెప్తారు కదా, పచ్చి రొట్టె వేయాలి. వింటున్నామా? వింటలేం. ఎందుకు? పిచ్చి పిచ్చి అయిపోయినాం, పాగలు అయిపోయాం. చిన్నప్పుడు మా ఇంట్లో, మాది వ్యవసాయ కుటుంబమే, దొంతుల అర్ర అని ఒకటి ఉండేది. దొంతుల అర్ర అంటే గది. అన్ని మట్టి కుండలు ఓటి మీద ఓటి ఉంటుండే. అందులో ఏముంటుండే అంటే ఇత్తనాలు ఉంటుండే, బూడిది కలిపి పెడుతురు. ఇప్పుడు కాలం మారిపోయింది, మత్తలు దొరుకుతున్నాయి మార్కెట్లో కాబట్టి దొంతులు లేవు, ఇప్పుడు అర్రలు లేవు, రైతులకు లేవు. పెసాలు కాక ఇన్ని పెసాలు కలుపుకొని మళ్ళీ తాపకు మళ్ళీ రొట్టె కోసం వేసుకునేంత శక్తి మనకు లేదా? చేస్తలేము. ఇప్పుడు పచ్చి రొట్టె కోసం పెసాలు కొనాలంటే కూడా మార్కెట్లో పోయి కొంటున్నాం. పెసాలు ఇత్తనం తయారు చేసుకోరాదా మనం? ఇక ఇవన్నీ మెలకువలు రావాలి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పంట మార్పిడిలో ఆ పచ్చి రొట్టె వేయాలి. దాంతో బాగా మేలు జరుగుతుంది, మంచి పంట పడుతుంది, ల్యాండ్ టెక్స్చర్ కాపాడుతుంది. ఇట్లా ఎన్నో మెలకువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మన వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కావచ్చు, మన మంత్రి గారు కావచ్చు, మన పల్ల రాజేశ్వరరెడ్డి గారు కావచ్చు, లేదా కొన్ని సందర్భాలు నేను కావచ్చు, టీవీ మీద వచ్చి మీకు చెప్తాం. మీకు మెసేజ్ వచ్చిందంటే 300 మంది, 200 మంది, 400 మంది ఆ క్లస్టర్ రైతులు అక్కడ జమ చేయాలి. ఇవి చాలా పెద్దగా అవుతాయి. ఇవాళ నేను కట్టించిన ప్రభుత్వంలో అవకాశం ఉన్న మేరకు, నిధుల లభ్యత మేరకు ఒక 600 కోట్ల మేర సుమారు ఖర్చు పెట్టి దీన్ని కట్టించినాం. ఈరోజు నేను చెప్తా ఉన్న కేసీఆర్ మాట, రేపు ఇవి బ్రహ్మాండమైన సిమెంట్ బంగ్లాలు మీరే కట్టుకుంటారు, మీకు ఆ శక్తి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైన రైతు నిలయాలుగా అవి తయారైతాయి. నేను కట్టించిన 300 మందికి 250, 400 మంది కట్టించిన 4000 మంది రైతులు అయితే కూడా మనం కట్టుకోవాలని చెప్పి మీరే విస్తరించుకుంటారు. ఒకసారి ఆ శక్తి, ఆ పవర్ మీకు తెలిసిన తర్వాత ఆ విధంగా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి ఈ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని గుర్తించి దీన్నంతా కూడా ఖచ్చితంగా మీకు లాభం జరిగే విధంగా మెదులుకోవాలని, రైతులందరినీ కూడా ఎప్పటికప్పుడు మేల్కొల్పాలని, ముఖ్యంగా మా రైతు బంధు నాయకులను నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీరు పోషించేది ఒక హిస్టారిక్ రోల్, మామూలు రాజకీయ రోల్ కాదు. రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. ఎలక్షన్ వస్తే మీ దగ్గరన పవర్ అది. ఎలక్షన్ వస్తే ఎవరు గవర్నమెంట్ రావనో మీరే నిర్ణయించచ్చు. రైతులంతా ఒక పట్టుబడితే వాళ్ళు కోరిన గవర్నమెంటే వస్తుంది. ఇవాళ భయం లేదు కాబట్టి మీతో ఆటలు ఆడుతున్నారు. మీకు ఐక్యత లేదు కాబట్టి, ఒకగాడికి రాలేరు కాబట్టి మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు మీతో ఆడుతూ ఉన్నారు. ధరల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ వాటన్నిటికీ నివారణ బ్రహ్మాస్త్రం మన రైతు వేదిక. నేను నిరంజన్ రెడ్డి గారిని, రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నా. నేను కూడా ఒక రైతు బిడ్డగా దయచేసి మీరు మీ నియోజకవర్గాలు మర్చిపోవాలి. ఒక నెల 2 నెలలు అవకాశం ఉన్న కాడికి నేను కూడా తిరుగుతా. అన్ని జిల్లాలలో రైతు వేదికల యొక్క మీటింగులు మాట్లాడాలి. రైతులను పిలవాలి, పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడి నేను ఏదైతే ఇప్పటిదాకా మొత్తుకున్నానో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి. తప్పకుండా ఎడ్యుకేట్ చేయాలి. రైతుల శక్తిని ఏకీకృతం చేయడానికి మీ శాఖ, మీరు, మీ అధికారులు, మీ రైతు బంధు కమిటీలు మొత్తం దయచేసి ఒక 2-3 నెలలు చాలా సీరియస్గా తీసుకొని కష్టపడాలి. ఎలక్షన్ అయితే ఎట్లా కొట్లాడతామో అంతకన్నా రెట్టింపు దాంతో కొట్లాడాలి. ఒక 2-3 నెలలు పట్టుబడితే, ఒక ఐక్యత వస్తే, ఒకసారి మార్గం దొరికితే బ్రహ్మాండమైన పనులు జరుగుతాయి. నేను ఇంకో మాట కూడా ఈ వేదిక ద్వారా మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం పెట్టినటువంటి సమగ్ర సర్వే ఏదైతే ఉందో, ఏదైతే మీ ముందుకు రాబోతా ఉందో, రైతు బంధు కమిటీలు ముందర ఉండి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకత్వం వహించి మీ గ్రామ భూములన్నీ కూడా సత్వరంగా మీరు సర్వే చేయించుకోవాలి. లెక్కలు తేల్చాలి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక్కసారి జరిగితే ఒకళ్ళ భూమిని ఇంకోళ్ళు ఆక్రమించుకునే పరిస్థితి ఉండదు. ధరణి పోర్టల్ చాలా గొప్పది. దాన్ని ఓపెన్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎంఆర్ఓ కూడా వట్టిగా తెరవదు. ఈవెన్ జిల్లా కలెక్టర్ కూడా దాన్ని మార్చలేడు. రెవెన్యూ సెక్రటరీ కూడా మార్చలేడు.
చీఫ్ మినిస్టర్ కూడా మార్చలేడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అటువంటి అద్భుతమైనటువంటి పోర్టల్ కాబట్టి భూములు మంచిగా ఉంటాయి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది, నిశ్చింతగా ఉండొచ్చు. ఇవాళ మనం దాన్ని నిక్షిప్తం చేసింది 1,45,00,000 ఎకరాలు, 58,000 ఎకరాలు దానిలో నిక్షిప్తమైంది. మిగిలిన వాళ్ళు వస్తాయి. సాదా బైనామాకు అవకాశం ఇచ్చినాం, వాళ్ళది మళ్ళీ అప్డేట్ అయితేనే ఉంటుంది. అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి, వాళ్ళది అప్డేట్ అవుతూ ఉంటుంది. గిరిజనుల యొక్క పోడు భూములని ROFR పట్టాలు ఇచ్చేది ఉన్నది, నేనే వచ్చి ఇస్తా అని చెప్పినా తప్పకుండా ఇస్తా. అవిటిని కూడా అప్డేట్ చేస్తారు, అవి కూడా లైన్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా అప్డేట్ అవుతుంటే అట్లా అవన్నీ కూడా వస్తాయి. మనం ఇలా గోదావరి నీళ్ళు తెచ్చుకున్నాం, కృష్ణా నీళ్ళు తెచ్చుకుంటున్నాం, ఆడ తెచ్చుకునే కాడ తెచ్చుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. దాంతో 1,00,00,000 ఎకరాల మాగాన నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఇలా మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, ఉద్యమం నాడు ఏం మాట్లాడినో అది నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. ఇలా 53 లక్షల ఎకరాల వరి వర్షాకాలంలో తెలంగాణ పెట్టింది. ఇవాళ 50 లక్షల ఎకరాలు యాసంగిలో మా నిరంజన్ రెడ్డి గారు, మా జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో 50 లక్షల ఎకరాల వరి మళ్ళా పండించబోతున్నది. అంటే 1,00,00,000 ఎకరాలలో వరి ధాన్యం పండించే మొగోడు నా తెలంగాణ రాష్ట్రం. ఇలా పోయిన సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది, నేను చేయలే. దేశం మొత్తం మీద వరి ధాన్యం సేకరిస్తే దేశం అందరు కలిసి 45% ఇచ్చిండ్రు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 55% వచ్చిందని చెప్పి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఉద్యమం జరిగినాడు, తెలంగాణ కోసం కొట్లాడినాడు, నేను తపన పడ్డది గదే. ఈ పంటలు, ఈ ధాన్య రాసులు, ఈ బంగారు రాసులు, నేను వస్తుంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యం, వడ్లు ఎండబోసి ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ దానికోసం కల్లాలు కడుతున్నాం. 1,00,000 కల్లాలు మంజూరు చేసినాం. ఎవడన్నా ఆలోచించండి రైతు కళ్ళం కట్టాలని? భారతదేశంలో ఏ గవర్నమెంట్ అన్నా చేస్తున్నదా? ఇంతకుముందనే ఏ ప్రభుత్వం అన్నా చెప్పిందా? ఇలా కల్లాలు కూడా కడతా ఉన్నాం. అవి ఇంకా విస్తరిస్తాం, ప్రతి సంవత్సరం కడతాం. ప్రతి రైతు తన కళ్ళం తను కలిగి ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవేదో ఆశామాషిగా, తమాషగా, ఓట్ల కోసమో, ఓట్ల ముందట్నో, ఎలక్షన్ల కోసం పెట్టే బులిబుచ్చికాలు కావు. పటిష్టమైన ఆలోచనతోని రైతాంగం అద్భుతంగా తయారు కావాలని, దేశానికి దిక్సూచి కావాలని, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని కలలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరూ నేను ప్రార్థిస్తూ ఉన్నా. మనము వ్యవసాయదారులం ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా అయిందంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. గొర్రె కాపర్లను బాగా చేసుకుంటున్నాం, గీత కార్మికులను బాగా చేసుకుంటున్నాం, చేపలు పట్టే మత్స్యకారులను బాగా చేసుకున్నాం, చేనేత కార్మికులను ఆదుకుంటా ఉన్నాం. ఆ చేనేత కార్మికుల బాధ పూర్తిగా పోలే, వాళ్ళు ఇంకా బాధలు పోవాలి. ఇక్కడ మా ధర్మారెడ్డి గారి నియోజకవర్గంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ తెస్తా ఉన్నాం బ్రహ్మాండంగా. ఈ ప్రాంతంలో కూడా చేనేత కార్మికులు చాలా ఎక్కువ ఉన్నారు. మీ దయాకర్రావు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ కూడా చేనేత కార్మికులు బతికే విధంగా ఆ పెద్ద ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇక్కడ కూడా చిన్న చేనేత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని దయాకర్రావు గారు నన్ను అడిగిండ్రు. నేను మైక్లో చెప్పకమని చెప్పినా మీకు కూడా తప్పకుండా మీకు నియోజకవర్గానికి చేనేత కార్మికులను ఆదుకునే కార్యక్రమాన్ని తప్పకుండా టేకప్ చేస్తాం. రాబోయే కేబినెట్ మీటింగ్లలో దాన్ని కూడా మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ప్రతి ఒక్కరిని కాపాడుకోవాలి. దీని తర్వాత మనకు దళితులది ఒక ఛాలెంజ్ ఉన్నది. దళితులు బాధ అనుభవిస్తున్నారు, సామాజిక వివక్షకు గురవుతున్నారు. వాళ్ళ బాధలు పోవాలి, వాళ్ళ మీద వివక్ష బంద్ కావాలి, గిరిజనుల మీద వివక్ష బంద్ కావాలి. ఈ ఎస్సీ ఎస్టీ కులాలను కూడా బాగు చేసుకోవాలి. పెయ్యి మీద మనకు చిట్కెనేలకు నొప్పి ఉన్నా నొప్పే, శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే శరీరం బాగుంటుంది. అట్నే మన దళిత వర్గాలు, గిరిజన వర్గాలు కూడా మనం అనుకునేంత బాగా పైకి రావాలి. చేస్తున్నాం, ప్రయత్నం మొదలుపెట్టినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నాం. ఇంకా చాలా పెరగాలి, చాలా కార్యక్రమాలు పెరగాలి. దళిత చైతన్య జ్యోతి అని ఒక కార్యక్రమం తేవాలని నా మైండ్లో ఉంది. ఇంకా అందరు పైకి రావాలి. మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణ యావత్తు, తెలంగాణలో ప్రతి బిడ్డ 4 కోట్ల మంది బిడ్డలు మనోళ్ళే. అందరూ కూడా కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. అటువంటి తెలంగాణ రావాలి. ఫైనల్గా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. రైతులకు మనం ఒక పద్ధతి ఉన్నది, 10 మందిని దాస్తామనే అభిప్రాయం ఉంటాం, సంతోషం. ఇలా ఊళ్ళో పోతే పటేలు అనగానే ఉబ్బిపోతాం, మనం చెల్ల వేసుకొని తిరుగుతాం. కానీ వెనకాల చూస్తే అన్ని అప్పులే ఉన్నాయి, అందరి దగ్గర అప్పులే ఉన్నాయి. నేను కోరేది ఒకటే, తెలంగాణ రైతు ఉన్న అప్పులు కట్టాలి.
ఆయన సొంత పెట్టుబడి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఆయన బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ. అది వచ్చేదాకా కేసీఆర్ నిద్ర ఓడు, మీ రైతు లోకాన్ని నిద్ర ఓనియడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంబడబడి దాన్ని పని చేపిస్తా నేను గ్యారంటీగా. మీకేలా రైతు బంధు డబ్బులు దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చేది లేదు. టక్క 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 పడి మీ ఫోన్లలో మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వస్తున్నాయా? అట్నే రావన్నా, మళ్ళీ పైరవికాలు రావన్నా, ఇట్టే రావాలి కదా. ఇప్పుడు రెండవ విడత రైతు బంధు కూడా మొన్నెట్లా వచ్చినాయో అట్లే వస్తాయి. బ్రహ్మాండంగా మీ బ్యాంకులలో వచ్చి పడతాయి. మీరు ఎక్కడ పైరవీలు చేసే అవసరం కూడా లేదు. కేసీఆర్ బతికిన రోజులు అది జరుగుతూనే ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మీరు కావాలని, బాగుపడాలని, అన్ని రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని ఆత్మపూర్వకంగా కోరుకునేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఇది మోకా, దీన్ని మీరు పొడగొట్టుకోవద్దు, దీన్ని వాడుకోవాలి. నేను చెప్పినంత కంఠశోష కాకూడదు. మీరు బాగుపడాలి, పల్లెలు పట్టుకొమ్మల్లాగా ఉండాలి, అద్భుతమైనటువంటి తెలంగాణ తయారు కావాలి. బిచ్చపోయి ఇంటి ముందర కత్తే 2 శాట్ల వడ్లు పెట్టే తెలంగాణ కావాలి. అదే బంగారు తెలంగాణ. అటువంటి తెలంగాణ సాధించేదానికే ఈ రైతు కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఫైనల్గా సన్న వడ్లు పండించిన రైతులకు కూడా మీకు తప్పకుండా లాభం జరిగే ఏర్పాటు చేస్తాం. ఏ రకమైన స్కీమ్ చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, దొడ్డు వడ్ల కన్నా మీకు కొంత లాభం ఎట్రావన్నో అవన్నీ నేను ఆలోచిస్తా. త్వరలో నేను చెప్తాను కూడా మనవి చేస్తూ, రైతులు ఎవరు కూడా ఆందోళనకు కానీ ఇంకో దానికి గురి కావద్దని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పల్లె గతి మార్చగా ఎల్లలను దాటేసి కదలిరా కదలిరా కదలిరా, మన పల్లె పిలిచింది. ప్రగతి ఉప్పెనోలే పొంగే రోజులొచ్చే చూడరా, మన పల్లె బాగుపడుతున్నదిరా, మన పల్లె బాగుపడుతున్నదిరా. మనసున్న మనుషుల బంధమై అణువణువున ప్రేమ గంధమై వావి వరసల ఊరు జీవ సంబంధాల